తెలిసిన పని పట్టు చేసుకున్నాను వ్యవసాయం 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు చేశాను. కష్టంతో కూడిన డబ్బులు వచ్చింది, దానికి సరిపడింది. అవతల అటాటా పోయింది. ఎన్నాళ్ళు కష్టపడతామని దేవుళ్ళని అడిగాను పూజల్లో. నాకు ఒక దారి పట్టించాను, దారి పట్టించారు. నాకు డబ్బు నా ఇంటికి వచ్చింది. జేసీబీ కొన్నానని చెప్పాను కదా, నేను ఎవరి దగ్గరికి పోలా. అది అప్పుడప్పుడైనా నా దగ్గరికి వచ్చింది. వేరే అతను వచ్చి ఒక ఏమ వచ్చింది, తమ్ముడు ఈ డబ్బులు ఉన్నది పెట్టు, నా కూతురికి 3 సంవత్సరాల తర్వాత పెళ్లి పెట్టుకుంటాను, 3 నెలల తర్వాత అడుగుతాను ఇస్తాను ఈ అన్నది. వడ్డీ వద్దన్నది. నేను వడ్డీ కూడా ఇచ్చాను. 1 yearలోనే ఆ డబ్బే సంపాదించి జేసీబీని కొన్నది. ఆ జేసీబీ డబ్బు సంపాదించి ఆ డబ్బుని చెల్లించి నా జీవితంలో అద్భుతమైన మిరాకిల్ ఈ సబ్జెక్ట్లో. నేను ఎక్కడికి పోలేదు. నా దగ్గర డబ్బు వచ్చింది. జేసీబీ 29 లక్షల రూపాయలు అప్పుడు రేట్లు కొన్నాను. 30 లక్షలు అయింది ఇంచుమించు. అది సంపాదించి ఆ డబ్బును కట్టేసింది. మళ్ళీ డబ్బు మిగిలింది. నెల లక్షలు వస్తున్నది. మళ్ళీ క్రేన్ కొన్నాను. మళ్ళీ అది సంపాదించింది. లక్షలు స్టార్ట్ అయింది. అంటే నాకు జిఎస్టీ కట్టుకుంటా, ఆ జిఎస్టీతో సంబంధించినట్టు అవి కట్టుకుంటా హ్యాపీగా సంపాదించుకున్నాను. ఇల్లు అట్టా మెరుగుపరుచుకున్నాను. నాకు కావాల్సిన వస్తువులు తెచ్చుకున్నాను. ఇంకా స్టార్ట్ అయింది యోగం. ఈ సబ్జెక్ట్ నేర్చుకుంటున్నాను. ఎవరికి పక్క వాళ్ళకి కూడా తెలియదు, పక్కన వాళ్ళకి కూడా చెప్పను. ఈ సబ్జెక్ట్లో మెయిన్ రూల్స్ ఒకటి ఉంది. నా విషయాలు ఏదైనా ఎవరికి చెప్పకూడదనే విషయం ఉంది. ఈ సబ్జెక్ట్లో నాకు తెలుసు. ఏం చేస్తున్నా నా భార్య పిల్లలకు కూడా తెలియదు. హైదరాబాద్ పోయేస్తాను, పని ఉంది అంటే ఆల్రెడీ చెప్పేస్తాను వాళ్ళకి. పోయేటప్పుడు ఎక్కడ ఎందుకని అడగకూడదని ముందుగానే చెప్పి పెడతాను 2 రోజుల ముందుగానే. సరే అని పోయేసండి, వచ్చి ఎప్పుడు వస్తారంటది, ఎల్లుండి వచ్చేస్తాను అంటాను. వచ్చినాను, ఇలా తిరిగాను. ఎంత ఖర్చు పెట్టాను అనేది ఒక్కరోజు మాత్రం వాళ్ళకి తెలిసింది. ఒక గురువుకి 1,10,000 రూపాయలు అడిగినాడు అపాయింట్మెంట్ బుక్ 45 నిమిషాలు గంటకే. అప్పుడు నా కొడుకు ఫోన్ పే ద్వారా కొట్టిస్తే ఏంటి డాడీ ఇంత కొట్టేస్తున్నావు వాళ్ళు అంతా చెప్పేసినాడు. ఎందుకు అంత డబ్బులు కొట్టేస్తున్నావు, ఎవరు అతను ఏమంటే అందుకే అడగకూడదు. నా కసిరి పుట్టిపోయింది, నా మైండ్ కసి పుట్టిపోయింది. కసి ఒకే కసిలో ఉంది. ఎన్నాళ్ళు మట్ల పోలాడుతావు, సాధించాలి, ఏదో ఒకటి నేర్పిస్తారు నేర్చుకున్నామని. కొట్టరా అని కొట్టినాను, కొట్టేసినాడు. వచ్చినాను, సుత్తులు సోదరులు చెప్పినారు. వాళ్ళంతా కింద అటర్ ఫ్లాప్ లో ఉన్నారు. నేను పోయిన వాళ్ళు ఒకరు మాత్రమే దానికి మంత్రాలు తంత్రాలతో ముడిపడి పోతా ఇదైంది. మిగతా వాళ్ళంతా అటర్ ఫ్లాప్. అసలు వాళ్ళ దగ్గర బాగుపడినారు, ఒక్కడు కూడా కనపడలే. నేను పోయిన వాళ్ళు నా దగ్గరికి అపాయింట్మెంట్ అడుగుతున్నారని. ఇప్పుడు నేను ఎవరి దగ్గర పోయినాను, వాళ్ళు నా అపాయింట్మెంట్ అడుగుతున్నారు. ఇప్పుడు గొప్పగా జరుగుతున్నది. అంత రేంజ్కి ఎదిపించింది నన్ను. అంతే వచ్చాను, పట్టుదలతో తిరిగాను పట్టుకునేసినాను. విద్యను పోయి ఎక్కడ పట్టాలని నాకు తీసుకెళ్తుంది మన మైండ్. దాని మీద మనసు పడాలి, అంటే కసి పుట్టాలి. ఒక పట్టుదల శ్రద్ధతో ఓర్పుతో కూర్చున్నాను. ఆ మైండ్ తీసుకెళ్తాను, మనకి దారి చూపించేస్తుంది. పట్టుకున్నాను, వచ్చాను. ఆల్రెడీ నా పేరు మార్చుకున్నాను, విశ్వమణి బాబు అని. ధ్యానంలో విశ్వమణి ఛానల్ పెట్టుకున్నాను. హ్యాపీగా ఛానల్ ద్వారా డబ్బు సంపాదించుకుంటున్నాను. హ్యాపీగా నేను అన్ని విధాలుగా 2 మాటలు మాట్లాడితే కూడా నాకు గురుదక్షిణ వచ్చేస్తున్నది. 2 చెప్తే కూడా వాళ్ళు గురుదక్షిణ చేస్తున్నారు. నాకు కావాల్సిన డబ్బుని హ్యాపీగా ఇప్పుడు ఎంత అలుగులేని ఆనందపడతాను నేను. ఎంత ఆనందం అంటే అది కూడా అర్థంలోకి వెళ్ళినప్పుడు అది కన్నీళ్ళు వచ్చేస్తుంది. నా ప్రతిబింబాన్ని చూసినప్పుడు రూపాన్ని చూపిస్తుంది. బాధపడకు అన్నట్టు ఫీల్ అవుతాను. గొప్పోడు రా, నువ్వు సాధిస్తావు, నువ్వు ఏదైనా సాధిస్తావు అని బుద్ధి పెడతాను వాడికి. వాడిని సంతోషంగా చూసుకుంటాను. ఎవడు వీడిని మాత్రం ఎక్కడ లోటు పెట్టిన వాడికి, వాడు ఏమంటే అడిగి తెచ్చేస్తా. నాకేం అడిగిన ఇస్తున్నాడు. కంట్రోల్కి వచ్చేసింది. నా ఫ్రెండ్ అయిపోయినాడు. ఇలా నా లైఫ్ స్టైల్ ఎలా వచ్చింది. ఈరోజు హ్యాపీగా ఉన్నాను. నాకు కావాల్సిన దాన్ని సులభంగా సంపాదించుకొని సులభంగా కారు కొనాలనుకున్నాను, కొనుక్కున్నాను. హ్యాపీగా ఉన్నానండి, ఆనందంగా ఉన్నాను, నా సంతోషంగా ఉన్నాను. దీనికంత కారణం నాలో ఉన్న ఆలోచన విధానం, నాలో ఉన్న పట్టుదల, నాలో ఉన్న శ్రద్ధ, నాలో ఉన్న ఓర్పు. ఈ 3 ఉన్నింది కాబట్టి ఎంత దూరమైనా తీసుకొస్తుంది. ఈ 3 ఉన్నవాడు ఏదైనా సాధించబడతాడు. మీరు కూడా పట్టుదలతో ఉండండి. ఈ సబ్జెక్ట్ను పట్టుకోండి. మిమ్మల్ని మీరు నమ్మండి. మీలో ఉన్న గొప్పతనాన్ని బయటదండి. నేను టీచర్ అవ్వాలనుకున్నాను, నాకు వేరే టీచర్ని ఇచ్చింది. నేను ఊహించిన మార్గాల్లో పెద్ద టీచర్ ఇచ్చింది. మీరు కూడా అనుకోండి, ఏదో ఒక రూపాన్ని మీకు చూపిస్తుంది. మీలో ఉన్న టాలెంట్ బట్టి వస్తుంది. ఆనందంగా స్థిరపడండి, ఆనందంగా చూపించండి. ఓకేనా? నేను హ్యాపీగా ఉన్నాను. ఈరోజు అఫర్మేషన్, నేను ప్రతిరోజు పట్టుదల శ్రద్ధ ఓర్పుతో నాలో ఉన్న టాలెంట్ ఏముందని నేను తెలుసుకోవడానికి ధ్యానం ద్వారా, మిర్రర్ వర్క్ ద్వారా, ఇవి లా ఆఫ్ అట్రాక్షన్ ప్రతిరోజు ప్రయత్నిస్తూ నాలో ఉన్న టాలెంట్ బయట తెలుసుకుని నేను హ్యాపీగా, ఉల్లాసంగా, ఆనందంగా, సంతోష జీవితాన్ని అనుభవిస్తున్నందుకు డబ్బులకి విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మని.